తెలంగాణ మలిదశ ఉద్యమకాలను సగర్వంగా సన్మానించుకుంటామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ నైమ్నగర్లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం దక్కుతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమకారులను అవమానపరిచారని అన్నారు. జూన్ 3న హనుమకొండలో ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జూన్ 1 నుండి ఉద్యమకారులు తమ జాబితాను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమర్పించాలని వారు కోరారు. ఈ రోజు నుండి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో తెలంగాణ దీనికి అక్కడ పేర్లు వాళ్ళ దగ్గర నోట్ చేసుకోమని చెప్పండి. సమర్పించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు నుండి క్యాంప్ ఆఫీసులో సాయంకాలం 5 గంటల వరకు మరో ఉద్యమ కార్పొరేటర్ సదానందం గారు, ఇద్దరు ఎక్స్ కార్పొరేటర్లు ఉంటారు. రావుల సదానందం అయితే క్యాంప్ ఆఫీసులో పొద్దున 5 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు మనకు మన శాసనసభ్యులు ఏర్పాటు చేసిన ఒక గొప్ప మహత్తర కార్యక్రమ నిర్వహణకి మరి గౌరవనీయులు తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఏర్పడడం జరిగింది. మన శాసనసభ్యులు గారు వారిని వేదిక నుంచి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మనం చేస్తున్నాం. బాబు బాయ్ సాబ్ సరే మీ ఒక్కరు చేస్తేనే వచ్చింది, అది వేరు. కానీ కూర్చోండి, కొంచెం వినండి. విన్న తర్వాత మాట్లాడే పోయి చేసిలోని అనేటట్టున్నది మీ కథ. కొద్దిగా ఓపిక వినండి, పెద్ద మనిషి విను. ఉద్యమకారులకు ఇది కేవలం ప్రెస్ మీటు. రెండవది ఇక్కడ ఉద్యోగం అంటే 3వ తారీఖు నాడు 2వ తారీఖు నాడు అఫీషియల్గా ఉంటుంది కాబట్టి 3వ తారీఖు నాడు ఉదయము ఉద్యమ కుటుంబాలకు, కవులకు, కళాకారులకు, అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి 2వ తారీఖు రోజు తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా మీరందరూ ఆశీర్వదిస్తొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఉద్యమకారులను సన్మానించుకోవటం, గుర్తించటం, గౌరవించటం కోసం 3వ తారీఖు ఉదయాన 10 గంటలకు ఇదే ఫంక్షన్ హాల్లో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇందులో ఎవరెవరిని పిలవాలి, ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో, ఎవరెవరు ఏంది అని నాకు అంత పూర్తిగా అవగాహన లేదు. కాబట్టి ఒక కమిటీ ద్వారా వారందరినీ ఆహ్వానించడానికి ఎవరెవరిని ఆహ్వానించాలనో పెద్దలు ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు క్లుప్తంగా చెప్తారు. దాని మీద ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసేది లేదు. మీరు ఎవ్వరు కూడా మేము గుర్తించలేక మేము మర్చిపోయినా ఇంకేదైనా మిస్టేక్ జరిగినా క్యాంప్ ఆఫీస్లో 2-3 రోజులు ఆడ 2 మనుషులు ఉంటారు. మీరు ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు, మరియు అక్కడికి పోయి ఫిజికల్గా కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ యొక్క కమిటీ ద్వారానే ఏదో జరిగిపోతుందనో ఏదో అనేది కాదు. 10 మందిలో పాము జావది. ఒక 10 మందిని పెట్టుకొని మనం కొద్దిగా కమిటీ దగ్గర పెద్ద దిక్కు ఉండాలి. ఇంటికి ఏది చేయాలన్నా ఇంటికి పెద్ద దిక్కు ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ద్వారా సన్మాన కార్యక్రమాన్ని మనం చాలా ఆనందంగా, సంతోషంగా, కొన్ని కుటుంబాలు భారీ నష్టపోయిన కుటుంబాలని ఓదార్పు